Hello everyone, welcome to Electrical Techniques YouTube channel. This is N. Subhash Chandra Bose. For more electrical videos, please subscribe my channel. Today I committed to provide the awareness of energy consumption and energy saving to the society. మరి మనం వాడే ఎలక్ట్రికల్ ఎనర్జీని సేవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నామో తెలుసుకోవాలి. సో మనం రోజు ఇంట్లో వినియోగించుకునే ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది, దానికి ఎలక్ట్రిసిటీ బోర్డు వారు కరెంటు బిల్ ఎలా లెక్కిస్తారు అని తెలుసుకోబోతున్నాం. దీనికోసం మనం రోజు ఇంటిలో వాడే ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ని తీసుకుందాం. I have taken some of the sample loads like tube light, fan, fridge, AC, laptop, TV, geyser, mixie, washing machine and motor. ఇప్పుడు ఈ ఒక్కొక్క ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుందో తెలుసుకుందాం. మొదటగా మనం ట్యూబ్ లైట్ని తీసుకుందాం. ఈ ట్యూబ్ లైట్ ప్రతి ఇంటిలో కూడా వినియోగిస్తూ ఉంటాం. ఈ ట్యూబ్ లైట్ యొక్క కాన్స్టెంట్ పవర్ రేటింగ్ 36 వాట్స్. సపోజ్ మీరు కానీ ఎల్ఈడి లేదా సిఎఫ్ఎల్ కానీ ఉపయోగిస్తున్నట్లయితే దాని యొక్క పవర్ రేటింగ్ మేబీ 9 వాట్స్ ఆర్ 12 వాట్స్ ఆర్ 16 వాట్స్ ఆర్ 20 వాట్స్ ఎక్సెట్రా ఇలా మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నేను సాధారణంగా ట్యూబ్ లైట్ 36 వాట్స్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి దీన్నే కన్సిడర్ చేసుకుంటున్నాను. మీరు నన్ను క్వశ్చన్ అడగవచ్చు, సార్ మనం వాడే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యొక్క పవర్ రేటింగ్ని తెలుసుకోవడం ఎలా అని. వెరీ సింపుల్. మనం వాడే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, మోటార్ ఇలా ఏ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అయినా కూడా వాటిని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాటి యొక్క పవర్ రేటింగ్స్ని నేమ్ ప్లేట్ మీద లేదా యూజర్ మాన్యువల్ డేటా షీట్ మీద ప్రింట్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పానాసోనిక్ 42 ఇంచెస్ ఎల్సిడి టీవీ బ్యాక్ సైడ్ అంటించిన స్టిక్కర్ని కానీ గమనించినట్లయితే పవర్ కన్జంప్షన్ 96 వాట్స్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లియన్సెస్ విల్ బీ హ్యావింగ్ దిస్ డేటా. యూ కెన్ ఫైండ్ ఇట్ త్రూ యూజర్ మాన్యువల్ ఆర్ వెబ్సైట్ ఆర్ పవర్ రేటింగ్ నేమ్ ప్లేట్ ఆఫ్ ద అప్లియన్సెస్. నెక్స్ట్, ప్రతి ఇంటిలో కూడా మనం ఫ్యాన్ని తరచూ ఉపయోగిస్తూ ఉంటాం. సాధారణంగా ఈ ఫ్యాన్ యొక్క పవర్ రేటింగ్ 60 to 70 వాట్స్. సో ఐ టేక్ యాజ్ 70 వాట్స్. థర్డ్ వన్, ఈరోజు మనం గమనించినట్లయితే ప్రతి మధ్యతరగతి ఇంటిలో కూడా రిఫ్రిజిరేటర్ వాడకం పెరిగింది. ఫ్రిడ్జ్ విల్ బి కన్జ్యూమింగ్ అరౌండ్ 200 వాట్స్. I am talking about 160 to 180 లీటర్ ఫ్రిడ్జ్. అంటే 160 నుంచి 180 లీటర్ల ఫ్రిడ్జ్లు సాధారణంగా 200 వాట్ల పవర్ని వినియోగిస్తుంది. దెన్ గో ఫర్ ఏసీ. ఈ రోజుల్లో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో సాధారణంగా ఏసీల వాడకం రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. When talk about the AC, we have to consider EER. EER means Energy Efficiency Ratio. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం షాప్కి వెళ్ళినప్పుడు 3 స్టార్ ఏసీ, 4 స్టార్ ఏసీ, 5 స్టార్ ఏసీ అని చెప్తుంటాం. ఆ స్టార్స్ని బట్టే పవర్ కన్జంప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. పవర్ కన్జంప్షన్ ఆఫ్ ఏసీ ఈజ్ కూలింగ్ కెపాసిటీ డివైడెడ్ బై ఈఈఆర్. ఇక్కడ ఈఈఆర్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ స్టార్ రేటింగ్. దట్ మీన్స్ 3 స్టార్ ఆర్ 4 స్టార్ ఆర్ 5 స్టార్. ఇక్కడున్న ఏసీ యొక్క నేమ్ ప్లేట్ని గమనిస్తే ఇది 5 స్టార్ ఏసీ అని క్లియర్గా తెలుస్తుంది. దీని యొక్క ఈఈఆర్ వాల్యూ 4.73గా ఇవ్వడం గమనించండి. సో ద పవర్ కన్జంప్షన్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు కూలింగ్ కెపాసిటీ బై ఈఈఆర్. ఈ 5 స్టార్ ఏసీ యొక్క కూలింగ్ కెపాసిటీ 5000 అండ్ ఈఈఆర్ వాల్యూ 4.73. సో పవర్ కన్జంప్షన్ ఆఫ్ ఏసీ ఈజ్ 1057 వాట్స్.
అదే 3 స్టార్ ఏసీకి గమనించండి, ఈఈఆర్ వాల్యూ 3.68గా స్పెసిఫై చేశారు. ఇక్కడ ఈఈఆర్ వాల్యూ 5 స్టార్తో కంపేర్ చేస్తే 3 స్టార్కి తగ్గింది కాబట్టి పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్న డివైజెస్ని ప్రిఫర్ చేస్తాం. సో 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ని బట్టి ఏసీ యొక్క పవర్ కన్జంప్షన్ అనేది మారుతూ ఉంటుంది. నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 1000 వాట్స్గా కన్సిడర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ల్యాప్టాప్. ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్ కన్జ్యూమింగ్ 50 వాట్స్. నెక్స్ట్ ఐటమ్ ఈస్ టీవీ. ఇది ప్రతి ఇంటిలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ వినోదాన్ని అందించే ఎలక్ట్రానిక్ డివైస్. టీవీ యొక్క పవర్ కన్జంప్షన్ టీవీ సైజుని బట్టి మారుతూ ఉంటుంది. నేను 45 ఇంచ్ టీవీని కన్సిడర్ చేసుకుంటున్నా. దీనికి సుమారు 70 వాట్స్ పవర్ కన్జంప్షన్ అవుతుంది. దెన్ గీజర్. Geyser is consuming more energy, so the power would be 1000 watts. This is a standard one. It may be 1500 watts or 2000 watts depending upon your household appliances. Then mixie we take as a 400 watts. Once again, this is a standard value. Next item is washing machine. The latest washing machine consuming 500 watts, so I take as 500 watts. లాస్ట్ అప్లియన్స్ ఈజ్ మోటార్. సాధారణంగా మన మోటార్ని సంప్లోని వాటర్ని సింటెక్స్ ట్యాంక్లోకి పంప్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. సో మన ఇండ్లల్లో వాడే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క పవర్ రేటింగ్ 1/2 హెచ్పి లేదా 1 హెచ్పి మోటార్గా ఉంటుంది. నేను ఇక్కడ 1 హెచ్పి మోటార్ని కన్సిడర్ చేసుకుంటున్నా. ఇక్కడ హెచ్పి అంటే హార్స్ పవర్. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 735 వాట్స్. దీస్ ఆర్ ద లోడ్స్ కనెక్టెడ్ టు ద హోమ్. అనగా ఈ 10 రకాల ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని ఒక ఇంటిలో వాడుతున్నారు అనుకుందాం. అండ్ వి టాక్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఈ లోడ్స్ అనేవి ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 4 ట్యూబ్ లైట్సే ఉండొచ్చు, మరో ఇంట్లో 10 ట్యూబ్ లైట్ వాడుకోవచ్చు. ఒక ఇంట్లో 2 ఫ్యాన్లే ఉండొచ్చు, మరో ఇంట్లో 5-6 ఫ్యాన్లు వాడవచ్చు. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ దేర్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేక్ ఫర్ ట్యూబ్ లైట్ 4 numbers, దెన్ ఫ్యాన్ 4, ఫ్రిడ్జ్ 1, ఏసీ 1, ల్యాప్టాప్ 1, టీవీ 1, గీజర్ 1, మిక్సీ 1, వాషింగ్ మిషన్ 1 అండ్ మోటార్ 1. Then total watts. That means how many total watts consumed or absorbed by the tube light is equal to watts per tube light into number of tube lights. That means 36 into 4. It is around 144. Similarly, for fan, 70 into 4 is equal to 280 watts. For fridge, 200 into 1, 200 watts. AC, 1000 into 1, 1000 watts. Laptop, 50 into 1, 50 watts. TV, 70 into 1, 70 watts. Geyser, 1000 into 1, 1000 watts. Mixie, 400 into 1, 400 watts. Washing machine, 500 into 1, 500 watts. Motor, 735 watts into 1, 735 watts. So this is the total power absorbed by the appliances. నెక్స్ట్ కాలం చూస్తే నెంబర్ ఆఫ్ అవర్స్. అంటే మన ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ని మనం ఎన్ని గంటలు వినియోగిస్తున్నాము అని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి ట్యూబ్ లైట్ని మా ఇంట్లో 5 గంటల సేపు వినియోగిస్తా. అదేవిధంగా ప్రతి ఫ్యాన్ని 10 గంటల సేపు వాడుకుంటాను. దెన్ ఫ్రిడ్జ్ ప్రతి ఇంట్లో 24 అవర్స్ ఆన్లోనే ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్ యొక్క డ్యూటీ సైకిల్ 30%. ఇట్ మీన్స్ దట్ అవుట్ ఆఫ్ 24 అవర్స్ ఓన్లీ 8 అవర్స్ ద కంప్రెసర్ విల్ రన్. సో ఐ టేక్ యాజ్ ఏ 8 అవర్స్. Then AC, I considered as 5 hours per day. Laptop,
2 hours, TV 2 hours, then geyser 1 hour, mixie I am using half an hour, washing machine I am using 1 hour, motor I am using half an hour. Once again I am telling you, it will vary depending upon the user. ఇప్పటి వరకు మనం ఏ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని మన ఇంటిలో ఎంత సమయం వాడుకున్నామో తెలుసుకున్నాం. అదేవిధంగా ఏ అప్లయన్సెస్ ఎంత పవర్ని కన్జ్యూమ్ చేసుకునిందో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎనర్జీ కన్జంప్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే పవర్ కన్జంప్షన్కి ఎనర్జీ కన్జంప్షన్కి తేడా ఉంది. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఇంటూ టైం. సో energy consumed by the tube light is 144 into 5, that is 720. Similarly, for fan 280 into 10, 2800. For fridge 1600, AC 5000, laptop 100, TV 140, geyser 1000, mixie 200, washing machine 500, and motor 367.5 watt hour. The total energy consumed per day at this load is 12,427.5 watt hour. Because to get energy we multiplied power into time, so units of the energy is watt hour. The total energy consumed per day is equal to 12,427.5 watt hours. దీనిని కిలోవాట్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 1000 చేయాలి. సో 12,427.5 డివైడెడ్ బై 1000 ఈక్వల్ టు 12.427 కిలోవాట్ అవర్. అంటే మన ఇంట్లో ఒక రోజుకి 12.427 కిలోవాట్ అవర్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. కానీ మనం రోజు కరెంట్ బిల్ పే చేయం, నెలకు ఒకసారి మాత్రమే కరెంట్ బిల్ పే చేస్తాం. అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా 30 డేస్కి ఎనర్జీ కన్జంప్షన్ ఎంత అవుతుందో దానికి బిల్లు ఇస్తారు. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫర్ 30 డేస్. సో ఇట్ వుడ్ బి 12.427 into 30, that is equal to 372.81 kilowatt hour. That equal to 372.81 units. అంటే 1 kilowatt hour equal to 1 unit. సో ఇప్పుడు మనం నెల మొత్తం వాడిన 372 యూనిట్స్కి గాను ఎలక్ట్రిసిటీ బోర్డుకి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మరి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఒక యూనిట్కి ఎంత అమౌంట్ ఫిక్స్ చేసినారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ ఎస్పీడీసీఎల్ 2021 టారిఫ్ డీటెయిల్స్ని గమనించినట్లయితే కన్స్యూమర్స్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. నెంబర్ 1 డొమెస్టిక్, నెంబర్ 2 కమర్షియల్, నెంబర్ 3 ఇండస్ట్రీస్, నెంబర్ 4 ఇన్స్టిట్యూషనల్, నెంబర్ 5 అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్. ప్రస్తుతం మనం ఈ ఇంటి కరెంటు బిల్ని లెక్కిస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ లెవెల్ని కన్సిడర్ చేసుకోవాలి. ఈ డొమెస్టిక్ లెవెల్స్ని కూడా 3 గ్రూప్స్గా విడగొట్టారు. అంటే 0 to 75 యూనిట్స్ లోపల కన్జ్యూమ్ చేసే వాళ్ళని ఏ గ్రూప్ కింద, 0 to 225 యూనిట్స్ లోపల కన్జ్యూమ్ చేసే వాళ్ళని గ్రూప్ బి కింద, 225 యూనిట్స్ కన్నా ఎక్కువ ఎనర్జీని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళని గ్రూప్ సి కింద కన్సిడర్ చేశారు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన ఇంటికి నెల మొత్తానికి 372 యూనిట్స్ ఎనర్జీ కన్జ్యూమ్ అయ్యింది కాబట్టి ఈ ఇంటిని గ్రూప్ సి కన్జ్యూమర్గా కన్సిడర్ చేస్తారు. సో గ్రూప్ సిలో 0 to 50 యూనిట్స్కి 2.65 రూపీస్ పర్ యూనిట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 2.65 into 50 ఈక్వల్ టు 132.5 రూపీస్ వస్తుంది. సిమిలర్లీ 51 to 100 యూనిట్స్కి 3.35 into 50 ఈక్వల్ టు 167.5 రూపీస్. అదేవిధంగా 101 to 200 యూనిట్స్కి 5.40 into 100 యూనిట్స్ ఈక్వల్ టు 540 రూపీస్. అదేవిధంగా
201 to 300 యూనిట్స్ మధ్యలో 7.10 ఇంటూ 100 యూనిట్స్ ఈక్వల్ టు 710 రూపీస్. 301 టు 400 యూనిట్స్కి 7.95 రూపీస్గా టారిఫ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఈ 100 యూనిట్స్ని మనం వినియోగించలేదు. ఓన్లీ 73 యూనిట్స్ మాత్రం మనం వినియోగించుకున్నాం. కాబట్టి 7.95 ఇంటూ 73 యూనిట్స్ ఈక్వల్ టు అరౌండ్ 580 రూపీస్. ఈ మొత్తాన్ని టోటల్ చేస్తే ఎంతైతే వస్తుందో అదే ఈ నెల మనం ఎలక్ట్రిసిటీ బోర్డుకి పే చేయాల్సిన కరెంట్ బిల్. దట్ ఈస్ అరౌండ్ 2130 రూపీస్. చూసారా ఫ్రెండ్స్, మనం ఇంట్లో వాడే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని బట్టి కరెంట్ బిల్ ఎలా లెక్కిస్తామో చాలా సింపుల్గా తెలుసుకున్నాం. ఫర్ మోర్ ఎలక్ట్రికల్ వీడియోస్ ఇన్ తెలుగు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.